దండై కదిలిండే మా అన్న రేవంతు ధన 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 దరువుల మోతల కదిలొస్తుండమ్మో అన్న ఎనుముల రేవంతు కాంగ్రెస్ జెండా ఎగిరేసిందంట ఎదురెవడే ఉన్నా ఎదురిస్తాడంట సుడిగుండాలకి ఎదురెల్లేటి గుండె తనదంట కాంగ్రెస్ జెండా ఎత్తిండే అన్న రేవంతు కథన రంగం తొక్కిండే పులిబిడ్డ రేవంతు ఈ దోపిడి దొరపాలన పైన అన్న రేవంతు సింహంలా పంచా విసిరిండే నిప్పై నిలువెత్తు బగ 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 మండే నిప్పుల దండై కదిలిండే మా అన్న రేవంతు ధన 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 దరువుల మోతల కదిలొస్తుందమ్మో అన్న ఎనుముల రేవంతు ఎనుముల వంశంలో ఎన్నికల్లో నాకు చేతి గుర్తుకు ఓటు వేసి భారీ మెజార్టీతో గెలిపించాలని నా 12వ వార్డు అక్క చెల్లెల్ని అన్నదమ్ముల్ని అందరినీ కోరుకుంటున్నాను. మున్సిపల్ ఎన్నికల్లో భాగంగా మరి 12వ వార్డు అభ్యర్థిని మా సోదరిమణి తాటి నీలిమ హనుమన్లు గారు మరి పోటీ చేస్తున్నారు. మరి ప్రచార సమరం ముగిసింది. మరి ఇక ఓటర్ల మహాశయులు వారి విజ్ఞతకు వదిలేస్తున్నాము. మంచి చెడు వాళ్ళకి స్పష్టంగా తెలుసు కాబట్టి మంచి ఏంది చెడు ఏంది వాళ్ళకి తెలుసు. ఆ మంచి అనేది మీరు ఓటర్ రూపంలో మీరు ఓటు వేసే రూపంలో ఓటు వేసి అత్యధిక మెజార్టీతో మరి తాటి నీలిమ హనుమన్లు గారిని గెలిపించాలని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తూ జై కాంగ్రెస్. మున్సిపాలిటీలో భాగంగా మా సోదరుడు తాటి హనుమన్లు గారి సతీమణి తాటి నీలిమ పోటీ చేయడం జరుగుతుంది. వారు ఇంతకుముందు కౌన్సిలర్ గెలిచారు, భారీ మెజార్టీతో గెలిపించారు. అతని పనికు తీరు కూడా చూశారు, చాలా బాగుంది కదా. మరి నిజాయితీ గల మనిషి, చిన్న పిల్లాడికి కూడా మంచి మర్యాద ఇచ్చే మనిషి, క్రమశిక్షణకు మారుపేరైన తాటి హనుమన్లు అంటే అందరూ తెలుసు. అవినీతి లేని పాలన ఉంది కాబట్టి మరి ఇంకొకటి ఇప్పుడు మన కాంగ్రెస్ గవర్నమెంట్ ఉంది కాబట్టి ఏ పని కావాలన్నా మన కాంగ్రెస్ అభ్యర్థిని గెలిపిస్తేనే పనులు అవుతాయి. ఆలోచించండి కొంచెం ప్రజలారా. ఇంతకు ముందు మనం మోసపోయినాం. గవర్నమెంట్ కాంగ్రెస్ ఉంది, మన ఎమ్మెల్యే బీజేపీ ఉంది, ఏం పనులు అయితే లేవు. మన ఆర్మూర్ చాలా వెనుకబడ్డది. ఇప్పుడైనా ఆలోచించి మన వార్డు మంచిగా అభివృద్ధిగా జరగాలంటే ఖచ్చితంగా హనుమన్లని భారీ మేరతో గెలిపియండి. తప్పకుండా పనులు చేసి చూపిస్తాం. జై కాంగ్రెస్. చివరి రోజైన ఎన్నికల ప్రచారం 12వ వార్డు మేము తాటి నీలిమ హనుమన్లు ప్రచారం చేయడం జరిగింది. ప్రతి ఒక్కరు ఈ రోజు మా అక్క చెల్లెలు మా అన్నదమ్ములు ప్రతి ఒక్కరు నా కోసం నా ఎమ్మడ అందరు మేమున్నాం నీ వెంట ప్రచారం చేయడానికి నాకు తోడుగా వచ్చిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఈ రోజు మేము చేసిన అభివృద్ధి అనేది ప్రతి ఒక్కళ్ళ కళ్ళ ముందు కనిపిస్తున్నది. రోడ్లు డ్రైనేజీలు చేసినాము. చాలా మందికి కాంగ్రెస్ ప్రభుత్వంలో రేషన్ కార్డులు ఇచ్చినాము. ఉచిత బియ్యం 6 కిలోలు సన్న బియ్యం ఇస్తున్నాము. మేము చేసిన ఇక్కడ కాచాన్మన్ కాడ పెట్టిన ఐమాస్ లైట్ చెప్తారు, నెహ్రూ బొమ్మ కాడ చెప్పండి, ఐమాస్ లైట్ పెట్టిన, దారులన్మల కాడ పెట్టిన, సీసీ రోడ్లు డ్రైనేజ్ చాలా చేసిన. ఈ రోజు చేసిన పనిని చూసి ప్రజలు స్పందన బాగుంది. మాకు అన్ని విధాలా సహకరిస్తున్నాం. మా నియోజకవర్గ ఇన్ఛార్జి వినయ్ కుమార్ రెడ్డి అన్నగారు సపోర్ట్ గా ఉన్నారు. వార్డుకు ₹1 కోటి నిధులు ఇస్తాను, ఈ డెవలప్మెంట్ చేయాలని చెప్పారు. నెక్స్ట్ గెలిచిన తర్వాత మన ఏవి చిన్న అన్నగారు కూడా చెప్పడం జరిగింది. ఈ రోజు చేసిన డెవలప్మెంట్ చూడండి, చూసి ఓటేయండి. అపోజిట్ ప్రత్యర్థిగా నిలబడ్డారు, ఆయనను చూడండి, నన్ను చూడండి, చూసి ఎవరు నిజాయితీగా ఉంటే వారికి ఓటేయండి. గతంలో అపోజిట్ క్యాండిడేట్ కూడా 5 సంవత్సరాలు పని చేసిండు కౌన్సిలర్ గా. ఏమి చేసిండని ప్రతి ఒక్కరు వాడు ప్రజలు చెప్తున్నారు. అయ్యో పోయినసారట అటు గెలిచిందట, ఇల్లు కడితే పైసలు తీసుకున్నాడట, మేము భయభ్రాంతులు అవుతారు, బెదిరిస్తున్నాడు. బెదిరింపే రాజకీయాలు చేయొద్దు. ప్రేమతోని మనసుతోని ప్రజల మనసు గెలుచుకొని రాజకీయం చేయాలి, కానీ గూండాయిజం చేసే రాజకీయం కరెక్ట్ కాదు. ఇక్కడ పని చేసుకొని మనిషిని చూసి ఓటేయండి. నన్ను గెలిపించండి. ₹1 కోటి నిధులు మా ప్రభుత్వ అధికారంలో ఉన్నాం కాబట్టి మా పార్టీ కాంగ్రెస్ పార్టీ అధికారం ఉన్న పార్టీకి ఓటేయాల. అధికారం లేని పార్టీకి ఓటేసి మన వాడు వెనుకబడిపోతుంది. మన అభివృద్ధి జరగాలంటే అధికార పార్టీకి ఓటేసి గెలిపించండి. జై కాంగ్రెస్.